హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్మమ్మీ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చెరుకట్ అయితే నేను డేస్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుంది. ఈ మంత్ అయితే కుదిరిందండి మాకు వెళ్ళడానికి. ఫైనల్గా అయితే చెరుకట్ అయితే మేము వెళ్తున్నాము. ఎక్కడైనా బయటికి టెంపుల్కి వెళ్తున్నామంటే హౌస్ మాత్రం పక్కాగా క్లీన్ చేసుకున్న తర్వాత మేమైతే నెక్స్ట్ డే అయితే రెడీ అయితే అయిపోయామండి. టెంపుల్కి అయితే మేమైతే అక్కడ 1 నైట్ స్టే చేస్తున్నాం కాబట్టి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్తామండి. ఇంట్లో చిన్న కిడ్స్ ఉన్నారు కాబట్టి మమ్మీ పెద్దమ్మ అయితే ఫుడ్ అయితే చేశారండి. ఇంకా మేము ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత అందరు 1 by 1 అయితే రెడీ అయిపోయి 3 o'clock అయితే స్టార్ట్ అయిపోయి కార్లో వెళ్ళాల్సిన వాళ్ళు కార్లో వెళ్ళారు, బస్సులో వెళ్ళాల్సిన వాళ్ళు బస్సులో వెళ్ళారు. సో మేమైతే బస్సులో వెళ్ళిన కాడికి మాత్రమే వీడియో తీసుకున్నాము. కార్లో స్టార్ట్ అయిన తర్వాత అందరూ ఫన్నీగా సాంగ్స్ టాకింగ్ ఇవన్నీ అయితే మాట్లాడుకుంటూ వచ్చేసామండి. మన ఫ్యామిలీ కాకుండా పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, పెద్దనాన్న, మన బ్రదర్స్, సిస్టర్స్ అందరితో హోల్ ఫ్యామిలీతో వెళ్తే చాలా హ్యాపీగా స్వీట్ మెమరీస్ అయితే చాలా ఉంటాయి. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్తే అంటే లైక్ మీ పెద్దమ్మ, పెద్దనాన్న వాళ్ళతో హోల్ ఫ్యామిలీతో వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఈసారి హోల్ ఫ్యామిలీ అయితే వెళ్ళామండి. ఫుల్గా ఎంజాయ్ ఇప్పుడు వెళ్దామన్నా ఎవరికొకరికి అయితే ఎగ్జామ్స్ అని లేకపోతే హెల్త్ ఇష్యూ అని ఇప్పుడు ఏదో ఒకటి అవుతుంది. కానీ ఈసారి మాత్రం మేమైతే అందరం కలిసి వెళ్ళిన తర్వాత నేను మా సిస్టర్స్ అయితే విండో సీట్ అని చాలా అయితే ఫైట్ చేస్తాము. మీరు కూడా విండో లవర్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే విండో సీట్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. వాళ్ళు అయితే ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే చెరుకట్టుకు అయితే వచ్చేస్తామండి. మెయిన్ ఎంట్రన్స్ అయితే మేమైతే ఇంకా లోపలికి అయితే వచ్చేస్తాము. కార్ పార్కింగ్ కోసం అయితే సర్చింగ్ చేస్తున్నాము. ఫైనల్గా అయితే ఈవినింగ్ అయింది కాబట్టి అంత హెవీగా లేకుండే మేమైతే 3కి స్టార్ట్ అయ్యి 5:30 వరకు అయితే అక్కడ రీచ్ అయితే అయిపోయామండి. కార్ అయితే పార్కింగ్ చేసిన తర్వాత మేమైతే పైకి వెళ్తున్నాము. ఉండడానికి స్టే చేయడానికి ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉందా అని వెళ్తున్నాము పైకి అయితే. పైకి వెళ్ళిన తర్వాత ఈ నేచర్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది. అక్కడ పంట పొలాలు వేస్తారు కదండి, అక్కడ వ్యూ చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మేమైతే పైకి వచ్చి అయితే ఎక్కడ పడుకోవడానికి ఎక్కడ స్టే చేయడానికి అయితే ఉండడానికి అయితే సర్చింగ్ అయితే చేస్తున్నాము. ఫైనల్గా అయితే మనకైతే ప్లేస్ అయితే దొరికిందండి. అక్కడైతే మేము స్టే చేసాము. అక్కడ పైన కనిపిస్తుంది కదా అంటే ఆ శివుడి దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. మనమైతే 1 డే నైట్ స్టే చేస్తున్నాం కాబట్టి మేమైతే దగ్గర ఉన్న టెంపుల్స్ అయితే మేము వెళ్ళామండి. అక్కడైతే దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత నైట్ వ్యూ చూడండి చాలా చాలా బాగుంది. మేము ఇంకా నైట్ వ్యూలో కూడా వెళ్ళి చూసాము. కానీ జనాలు మాత్రం చాలా అంటే చాలా వస్తున్నారండి. 9 అయినా 10, 11 లాస్ట్ 11 వరకు అయితే జనాలు వస్తూనే ఉన్నారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. ఇంత నైట్ అయినా కానీ గుండంలోకి వెళ్ళి స్నానాలు అయితే చేసుకొని దర్శనం అయితే చేసుకొని మళ్ళీ స్టే చేస్తున్నారండి. ఇక్కడ నైట్ వ్యూ బాగుంది. నైట్ వ్యూ కూడా చాలా బాగుందండి. నేనైతే నైట్ వ్యూ తీసుకున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అక్కడైతే గుండంలో స్నానం చేసుకున్న తర్వాత వచ్చి బోనాలు మొక్కుకున్న వాళ్ళైతే బోనాలు అయితే చేస్తున్నారండి. అక్కడ ఎల్లమ్మ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నారు. డప్పులతోటి తీసుకొని అయితే ఎర్లీ మార్నింగ్ అయితే 4 o'clock అయితే లేచేసి స్నానాలు అయితే చేసేసుకున్నామండి. స్నానాలు చేసేసుకొని మేమైతే టెంపుల్కి అయితే వెళ్దామని అక్కడ గుండం దగ్గర ఉన్న దేవుడికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసి మేమైతే పైకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా చాలా తక్కువ ఉందండి క్రౌడ్. ఇంకా సాటర్డే సండే అయితే హెవీ క్రౌడ్ ఉంటుంది. మేమంతా అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయి మెల్లిగా 1 by 1 అయితే అందరం అయితే వెళ్తున్నాము. మా సిస్టర్ అయితే కొబ్బరికాయ కొట్టేసి మా మమ్మీ, మా సిస్టర్, బ్రదర్స్ అయితే వచ్చేస్తున్నారు. మేమైతే పైకి అయితే వెళ్ళడానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. సడన్గా మా సిస్టర్ ఉండి అక్కడ టెంపుల్ ఉంది వెళ్దామంటే అక్కడ సైడ్ ఉన్న టెంపుల్స్ అయితే వెళ్ళాము. టోటల్ ఫ్యామిలీతో వెళ్తే ఒక్కొక్కరు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయా అని ముందుగానే చూసి చెప్తూ ఉంటారు. మేమైతే వెళ్తూ ఉంటే మా సిస్టర్ ఉండి అక్కడ టెంపుల్స్ ఉంది ఇక్కడ చేసుకొని పైకి వెళ్దామంటే సరే అని మేమైతే వెళ్ళామండి. అక్కడ కూడా మా బ్రదర్ ఉండి లేదు ఇంకో లోపటి నుంచి ఉందేమో స్టెప్స్ అని ఇంకా వడకటి నుంచి అయితే ఇంకో టెంపుల్ ఉందేమో అక్కడ తీసుకెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్తే ఎంటీ ప్లేస్, అక్కడ నుంచి కూడా స్టెప్స్ ఎక్కి వస్తారంట. అక్కడ కూడా వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఫస్ట్లో చూపించాను చూడండి, సేమ్ ఇట్లానే ఉంది. ఇక్కడ కూడా వ్యూ మాత్రం వావ్, నాకైతే బాగా నచ్చింది. అక్కడే ఉండాలనిపించింది. సో మేమైతే అక్కడంతా చూసేసిన తర్వాత ఇక్కడ శివుడు టెంపుల్ అండి, అక్కడ మొక్కేసిన తర్వాత పరశురాముడు అండి ఇక్కడ కూడా ఉంది. పరశురాముడు టెంపుల్ అయితే మేము మొక్కేసుకొని
మళ్ళీ అయితే మేము పైకి అయితే వెళ్ళడానికి టికెట్స్ అయితే తీసుకున్నాము. ఒక్క పర్సన్కి అయితే వచ్చేసి 10 రూపీస్. 1 by 1 అయితే మేమైతే వెళ్తున్నామండి. కోతులు మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయండి. మేమైతే చాలా కేర్ఫుల్గా వెళ్ళాము. చేతిలో ఏమైనా కనిపించేస్తే అవైతే తీసుకొని దగ్గరకైతే వస్తున్నాయి. కొబ్బరికాయ అయినా ఆఖరికి మెట్లు ఎక్కేటప్పుడు కూడా మనం పైకి అయితే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలండి. మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. చాలా చీకటిగా ఉంటుంది. మన ఫోకస్ అంతా అక్కడే పెట్టి మంచిగా వెళ్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ చూసామనుకో పైన సైడ్స్కి అయితే రాళ్ళు తగులుతుంటాయండి. మనమైతే కొన్ని చోట్ల అయితే బెంచ్ చేసుకుంటూ వెళ్ళాలి. రోజు అంటండి, అమావాస్య రోజు అయితే ఇంతనన్నా మనము ఫ్రీగా వెళ్తేనే అమావాస్య రోజు అయితే ఫుల్ హెవీ క్రౌడ్ ఉంటుందంట. ఎవ్రీ అమావాస్య రోజు అయితే చాలా మంది జనాలు అయితే వెళ్తూ ఉంటారు. వాళ్ళు 5 అమాసాలంట తిరుగుతారంట అండి. ఎవ్రీ మంత్ ఎవ్రీ అమాసకి అయితే పక్కా వెళ్తారంట. కానీ మా సిస్టర్ మాత్రం బాబుని అయితే హ్యాండిల్ బాగా చేసిందండి. అంత పైకి ఎక్కేసింది కూడా. అక్కడ ఒక దగ్గర రాయిలాగా ఉంది, అక్కడ స్టెప్స్ లాగా లేవు. రాయి మీదకి నుంచే రావాలి. ఫైనల్గా అయితే మా సిస్టర్, మా పెద్దమ్మ, మమ్మీ అందరూ అయితే వచ్చేసారు. ఫైనల్లీ పైన అయితే నేను మొత్తం పైకి వెళ్ళి అయితే వ్యూ అయితే తీసానండి. చూసేసేయండి. అక్కడ మనం నిన్న అయితే డౌన్లో ఉండి పైనుంచి చూపించాను కదా ఇక్కడ దేవుడు ఉంటాడని. నేను ఇప్పుడు ఇంతే పైన ఉండి డౌన్లో వేసానండి. మొత్తం పైకి ఎక్కిన తర్వాత చూడండి వ్యూ మొత్తం చాలా చాలా బాగుంది. ఇంకో సిస్టర్ ఉంటుందండి, మా పిన్ని కూతురు. తనకైతే పైకి ఎక్కేసరికి కళ్ళు తిరిగినట్టు అయినాయంట. సో అయితే అక్కడే కూర్చుంది ఒక 5 మినిట్స్. ఇంకా పైకి ఎక్కిన తర్వాత మేమైతే ఫ్యామిలీతో అంతా ఒక రౌండ్ అయితే తీసేసాను అందరినీ. ఒక ఫ్యామిలీ మూమెంట్ చాలా చాలా బాగుంటుంది ఫ్యామిలీ మొత్తం పోతే. మేమైతే దర్శనం కోసం లైన్లో అయితే నించున్నామండి. 1 by 1గా. శివుడికైతే పూజ అవుతుందని తీయలేదండి. నేనైతే నార్మల్గా పక్క నుంచి అయితే తీసేసాను. ఒక 1 minute మాత్రమే. అక్కడ పిల్లలు కానీ వాళ్ళు అవన్నీ ఉంటాయి కదండి, అక్కడ ముక్కుకొని అయితే మేమైతే దర్శనం అంతా చేసేసుకున్న తర్వాత కిందికి అయితే దిగుతున్నామండి. చాలా కేర్ఫుల్గా అంటే చాలా కేర్ఫుల్గా అయితే దిగేసాము. సగం మధ్యలోకి అయితే వచ్చిన తర్వాత అయితే మనమైతే కొబ్బరికాయ కొట్టేసుకోవాలండి. కొబ్బరి పైన కొట్టడానికి అయితే పర్మిషన్ లేదు. మధ్యలోకి వచ్చిన తర్వాతనే మనమైతే కొబ్బరికాయ కొట్టేసుకొని మొక్కుకొని వెళ్ళిపోవాలి. అక్కడ బొట్టు పెట్టేవాళ్ళు కూడా పెడుతూ ఉంటారు. ఫైనల్గా అయితే మేమైతే కిందికి అయితే వచ్చేసాము. కిందికి వచ్చిన తర్వాత పక్కన వినాయకుడు ఉంటాడండి. వినాయకుడి దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. మేము వెళ్ళింది ఫ్రైడే రోజు కాబట్టి నైట్ నిద్ర చేసాము. నెక్స్ట్ డే అయితే మార్నింగ్ మేము 4 o'clock లేచి అయితే స్నానాలకైతే వెళ్ళి మేము వినాయకుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేసరికి మాకైతే 6 అయితే అవుతుందండి ఎర్లీ మార్నింగ్. అందుకే మార్నింగ్ అంత రెస్ట్ లేరు కాబట్టి మాకైతే దర్శనం కూడా చాలా మార్నింగే కాబట్టి మాకైతే హెవీ క్రౌడ్గా లేదు అనిపించింది. సో కొంచెం అటు ఇటు ఒక 10-9 అయినా కానీ క్రౌడ్ మాత్రం చాలా పెరుగుతుండే. సాటర్డే దగ్గర అయితే మేము మొక్కుకొని లోపలికి అయితే వెళ్తున్నామండి. రాళ్ళ మధ్యలో చూడండి మీరే లోపల ఉంటాడు. కింద కూడా మధ్యలో శివుడు అయితే ఉంటాడండి. శివుని అయితే మేము మొక్కేసి బయటికి అయితే వెళ్తున్నాము. నేనైతే బయట నుంచి అయితే తీసాను, జూమ్ చేసి అయితే తీసాను. ఫోన్ అయితే అలౌ లేదండి. అలా అయితే తీసాను వీడియో అయితే. పై నుంచి అయితే మిడిల్ నుంచి అయితే కిందికి అయితే వచ్చేసామండి. బయటికి అయితే కిందికి అయితే వచ్చిన తర్వాత మళ్ళీ వ్యూ అయితే తీసానండి. రాళ్ళ మధ్యలో చూడండి ఇండ్లు చెట్లు మాత్రం చాలా చాలా బాగుంది. కింద మాత్రం హనుమంతు టెంపుల్ ఉంటుందండి, హనుమంతుడు. మేమైతే అక్కడ మొక్కుకొని అయితే బయటికి అయితే వచ్చేసాము. ఇంకా పక్కన దేవుళ్ళు కూడా ఉన్నారండి. చెట్టు కిందన కూడా అక్కడ మొక్కుకున్న వాళ్ళు కడుతున్నారు. ఎల్లమ్మ దేవుడు అండి. ఎల్లమ్మ దేవుడు నిన్న బోనాలు అయితే చేశారు కదండి, ఇక్కడికే వస్తారు అందరు. బోనాలు చేసిన వాళ్ళంతా, మొక్కుకున్న వాళ్ళందరూ అయితే ఇక్కడికైతే వచ్చి బోనాలు అయితే చేస్తూనే ఉంటారంటే. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూనే ఉంటారు. ఈ డే అని ఏం లేదు. చెరుగట్టులో స్టార్టింగ్లోనే బోనాలు అయితే చెప్పాను కదండి తీస్తున్నారని. నైట్ 11 అయినా కానీ బోనాలు అయితే తీస్తూనే ఉంటారండి. కిందికి వచ్చాక ఒక రౌండ్ అయితే మొత్తం తీసుకున్నాను ఎక్కడెక్కడ ఏముందో అని. ఫైనల్గా అయితే మొత్తం తీసుకున్న తర్వాత ఇక్కడైతే దిష్టి తీపించుకునే వాళ్ళు తీయించుకుంటారండి. ఇక్కడ చాలామంది అమావాస్య వచ్చిందంటే స్పేస్ ఉండదు అస్సలు. ఇంకా అక్కడైతే కూడా మొక్కుకొని మేమైతే కిందికి అయితే వచ్చేసాము. కిందికి వచ్చిన తర్వాత మేమైతే ప్రసాదం లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ లడ్డు ప్రసాదం తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే. ఎందుకంటే కోతులు చాలా ఉన్నాయి.
సన్సెట్ చూడండి. మాకు అప్పుడు 6:30 అవుతుంది. మేము మొత్తం కిందికి వచ్చేసరికి ప్రసాదం లడ్డు అయితే తీసుకున్నాము. చూసి తింటున్నాము. ఎక్కడెక్కడ కోతులు వస్తాయా అని అందరం ఒకటే దగ్గర కూర్చొని తింటున్నాము ప్రసాదం అయితే. ప్రసాదం తిన్న తర్వాత మేమైతే వెళ్ళడానికి అయితే రెడీ అయితే అయిపోయామండి. ఇట్లా గుట్టపై నుంచి కాకుండా కూడా కింది నుంచి స్టెప్స్ ఉంటాయండి. కింది నుంచి కూడా స్టెప్స్తో వెళ్ళే వాళ్ళు కూడా పైకి వెళ్తారు. మేమైతే కార్ తెచ్చుకున్నాం కాబట్టి పైకే వచ్చేస్తాము. రోజు మాత్రం అక్కడ నుంచే వెళ్తారండి, స్టెప్స్ నుంచే. చాలా క్రౌడ్ ఉంటుంది. దర్శనం కూడా చాలా లేట్ అవుతుంది. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు నేనైతే అమావాస్య రోజు కూడా వీడియో తీసుకుంటాను. ఫుల్ హెవీ క్రౌడ్ ఉంటుందండి. మేమైతే కిందికి అయితే వెళ్ళిపోతున్నాము. సో మేమైతే టిఫిన్స్ ఎక్కడ ఉంటున్నాయి అని అనుకున్నాము. సో విలేజ్లకు అయితే వెళ్ళాలి అంటే విలేజ్లకు వెళ్ళిన తర్వాతనే టిఫిన్స్ అయితే మనకు దొరుకుతాయి. మనము పైన ఉన్నాం కదా గుట్ట పైన. సో మేమైతే గుట్ట పై నుంచి కిందికి అయితే దిగుతున్నాము. గుట్ట నుంచి ఇట్లా కిందికి దిగుతున్న తర్వాత శివుడి పెద్ద విగ్రహం ఉంటుందండి. మీరు స్టార్టింగే చూసుంటారు, నేనైతే వచ్చేటప్పుడు చూడలేదు. సో ఇప్పుడైతే తీసాను. చూడండి ఎంత పెద్ద విగ్రహమో. చాలా మంది ఉంటారు ఇక్కడ. మేమైతే ఇక్కడైతే మొక్కుకొని అయితే మళ్ళీ కిందికి అయితే వచ్చేసాము. కింద నేను పైనుంచి అయితే మీకు వ్యూ అయితే చూపించాను కదా అండి, ఇదే వ్యూ. కింద పంటలు చూడండి, పంటలు అయితే వేసేస్తారు. పైనుంచి మాత్రం చాలా ఎక్సలెంట్గా, చాలా అంటే చాలా బాగుంది. మనమైతే పైనుంచి అయితే కిందికి అయితే ఊర్లోకి అయితే వచ్చేసాము. ఊర్లోకంటే కిందికి అంటే ఊర్లోనే కింద షాపులు ఉంటాయండి. మనం తినాలనుకున్న ఫుడ్ టిఫిన్స్ సేవ్ చేయాలన్నా కింద కూడా మేమైతే షాపింగ్ అంతా చేసేసుకున్న తర్వాత టిఫిన్స్ అయితే చేయలేదండి. టైం అయిపోతుంది అంటే మేము మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి వెళ్దామని బయట ఎక్కడన్నా రోడ్ పైన చేద్దాంలా అని వెళ్తాం. చూసారు కదండి ఎంత చిన్నగా కనిపిస్తుందో మనకి. ఈ రోడ్ మీదకి వచ్చిన తర్వాత మనం నిన్న ఇంత పైకి అయితే ఎక్కేసాము. మీకు ఈ వీడియో నచ్చితే పక్కాగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా.